गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ ఈ రోజున సోమవారం నాటి గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం। ఈ రోజున త్రయోదశి సోమవారం సాయంత్రం 6:59 వరకు ఉంది। మఘా నక్షత్రం ఉదయం 7:45 వరకు ఉంది। వర్జ్యం పగలు 4:26 నుంచి 6:10 వరకు ఉంది। అమృత ఘడియలు మరి ఉదయం 5:54 నుంచి 6:43 వరకు ఉన్నాయి। మరి మరలా రాత్రి 2:35 నుంచి 4:22 వరకు అమృత ఘడియలు ఉన్నాయి। పగలు దుర్ముహూర్తం 12:15 నుంచి 1:02 వరకు, మరలా మధ్యాహ్నం 2:35 నుంచి 3:25 వరకు దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం ఈనాటి గ్రహచారం చూద్దాం। ముందుగా ఇవాళ సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 5:45 ఈనాటి గ్రహచారాన్ని చూస్తే కుంభంలో శని, మీనంలో రాహువు, తర్వాత గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, చంద్రుడు సింహంలో, రవి బుధ కేతువులు కన్యలో, శుక్రుడు ఆయన తులలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। మనం ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ఆ తర్వాత ఈ యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈ రోజున మేషరాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। మరి విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతూ ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా, స్థూలంగా అన్నింటినీ కూడా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది। అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। కృతిక ఒకటో పాదం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు। వృషభ రాశి। ఎక్కడ ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే దానికి మీ మైండ్ సెట్ బాగా సహకారం చేస్తూ ఉంటుందో అదే తీరుని మీరు వాడుకుంటూ ఆ విధంగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు। చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ కాలక్షేపం చేసే అవకాశం ఉంది। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మీరు ముందుకు వెళ్తారు। సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। తర్వాత కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి। మిథున రాశి। ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొంచెం కలహాలు వస్తూ ఉంటాయి, చికాకులు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు। ఏం చేయాలి అనే దాని మీద బాగా ఆలోచన చేస్తారు। సమస్యలు బాగా పెరిగే అవకాశం వస్తుంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది। ధన వ్యయం బాగా జరుగుతుంది। ఏ పని చేద్దామన్నా ఏదో రకమైనటువంటి సమస్య బాగా వెంటాడుతూ ఉంటుంది। అన్నిట్లోనూ కూడా చికాకులు పడే అవకాశం బాగా కనబడుతూ ఉంటుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు పడతారు। అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే కొంత ఉపశమనం లభిస్తుంది। లేని ఎడల కొంచెం చికాకులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి। మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। లేని ఎడల చికాకులు పడే అవకాశం ఉందనే విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, మృగశిర 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని స్వయంగా చూసుకోవడం మూలంగా కొంచెం సమస్యలకు దూరంగా ఉండే అవకాశం వస్తుంది। ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ గమనించాలి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చికాకులు పెట్టే అవకాశం ఉంది। తర్వాత పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా సమస్యలతో నడిచి చివరికి సానుకూలమయ్యే అవకాశం వస్తుంది।
ఎక్కడైనా సరే మీకున్నటువంటి సమస్యలకి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తూ, తర్వాత మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం బాగా పరిశోధన చేసుకుని ముందుకు వెళ్తే ఇవాళ రోజున గురువుకి కుజుడికి కొంచెం అనుకూల స్థితి కోసం చెప్పేసి సుబ్రహ్మణ్య ఆరాధన, శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామిని చోట 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇవాళ ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఏదో తెలియని మానసికమైన ఒత్తిడి, ఇబ్బంది బాగా వెంబడించే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా మటుకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి మీదైనా ఆధారపడితే అవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది, గమనించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించడానికి వాళ్ళ భగవదారాధన ముఖ్యం. కొత్త కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే చాలా మటుకు మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. కొత్త ప్రయోగాలు ఎప్పుడైతే చేస్తారో అక్కడ చాలా మటుకు సమస్యలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకోవాలి. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోకుండా ఎవరి మీద ఆధారపడితే అవి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలను సృష్టించే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, పునరుసు 4వ పాదం వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది, కానీ సరి చేసుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా కొంచెం ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇవాళ పనులు ఆలస్యం అవుతాయి, కానీ బుద్ధి కుశలత బాగా ప్రదర్శించడం, ధైర్యంగా ప్రవర్తించడం, తద్వారా పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎంతో విశేషంగా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు మరి కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి ఈ రోజున మఘ నక్షత్రం వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అవుతాయి, కానీ లాభదాయకంగా పూర్తవుతాయి. ధన వ్యయం బాగా జరుగుతుంది. ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళ కుటుంబ విషయాల్లోనూ, పుణ్య కార్యక్రమాల్లోనూ, అలాగే అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ ఉత్తర 1వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగాను విజయపదంలో నడిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత కన్యారాశి. ఈరోజున కన్యారాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రోజున ఈ యొక్క రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. పుణ్య కార్యక్రమాల మీద మంచి పట్టు లభించే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు అందే అవకాశం కనబడుతోంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ అడ్డంకులు ఏముండవు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మార్కెటింగ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా సత్ఫలితాలు అందే అవకాశం ఉంది. ఈ విద్యార్థులకు, రైతులకు, షేరు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఎవరో ఒకళ్ళు సహకారం చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ధనం బాగా సమస్యాత్మకంగా అందుతూ ఉంటుంది. రుణ సమస్యలు ఇవాళ బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఈరోజు కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అలాగే చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది.
మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు, ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాలను సత్ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కుటుంబ సమస్యలు కూడా కొంచెం మానసిక ఒత్తిడిని సూచిస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన చేయదలిచాం. కారణం ఏంటంటే ఆరోగ్య విషయంలో మీరు మీ యొక్క జాతకాలని ప్రత్యేకంగా శోధన చేయించుకోవడం అవసరం. బాగా చికాకుగా ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు జూన్ లోపుగా ఏదైనా అవకాశాన్ని పురస్కరించుకుని మీ యొక్క పర్సనల్ జాతకాలని మీ సిద్ధాంతులకు చూపించుకుని వాటి మీద ఒక విశ్లేషణ చేయించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం అనేది గమనించుకోవాలి. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం. కేవలం గోచారాన్ని ఆధారం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవడం జరిగే అవకాశం కనబడుతుంది. ఈ దృష్ట్యా మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాశికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మీ వ్యవహారాలు తప్పితే ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగా జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మకర రాశి. కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వీటినన్నింటినీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీరు ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో మరి మంచి జీవితాన్ని, మంచి ఫలితాలను పొందడానికి వీలుగా తగినటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే ఆలస్యమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరితోనూ కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ మీనరాశినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.